హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెమో నచ్చింది అనుకుంటున్నాను. డెమో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. 3.4 సైజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అమ్మవారి ఫోటో అయితే యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. రిమూవ్ అయిపోయాక ఎరేజ్ మీద క్లిక్ చేసుకోండి. కొద్దిగా అక్కడక్కడ ఇలా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి పైకి. మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని లా అండ్ లెగ్స్ అయితే ఎరేజ్ చేయండి. చూసుకోవచ్చు, నేను అయితే ఎలా ఎరేజ్ చేస్తున్నాను. రైట్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి సెర్చ్లో తోరణం అని సెర్చ్ చేయండి. చూసుకోవచ్చు, తోరణం అని సెర్చ్ చేసి ఫస్ట్ లైన్లో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకొని మన అమ్మవారి పైన మొత్తం మన ఫోటో పైన అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక సైడ్కి లేయర్ మీద క్లిక్ చేసుకోండి. మన తోరణం అమ్మవారి ఫోటో కిందికి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇంకొకటి 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేయండి. యాడ్ చేసాక ఫస్ట్ సర్కిల్ కొంచెం స్క్రోల్ చేసుకొని బ్లైండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి HDR1 ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. జూమ్ చేసుకొని మన అమ్మవారి కిరీటం ఉంది, కిరీటం కాడ అడ్జస్ట్ చేసుకోవాలి. మన సైడ్కి లేయర్ మీద క్లిక్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అమ్మవారికి బ్యాక్ వెళ్ళిపోవాలి. అడ్జస్ట్ చేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే కూడా సేమ్ ప్రాసెస్. మీద క్లిక్ చేసుకొని సైడ్కి స్క్రోల్ చేయండి. బ్లైండ్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మన అమ్మవారికి సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. జూమ్ చేసుకొని చూసుకోవచ్చు, నేను అయితే ఎలా చేస్తున్నా అలా. సేమ్ మళ్ళీ ఇంకో డూప్లికేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి అయితే యాడ్ చేయండి. అమ్మవారికి కిందికి స్క్రోల్ చేసుకొని రైట్ పర్ఫెక్ట్ చూసుకోవచ్చు ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసాక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కిందికి మన రైట్ సైడ్ అయితే అడ్జస్ట్ చేయండి ఫోటోని. చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి. హ్యాపీ అని సెర్చ్ చేయండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ అయితే యాడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి నవరాత్రి అని సెర్చ్ చేయండి. సేమ్ హ్యాపీ కింద అడ్జస్ట్ చేసుకోండి. రైట్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోండి. రెక్టాంగిల్ యాడ్ చేసుకొని దాన్ని మన సైజ్ చిన్న చేసుకోండి.
కింద మా ఫోటో కాడ అయితే అడ్జస్ట్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసుకొని ఫోటోకి కిందికి అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మీ నేమ్ ఎంటర్ అయ్యండి. మీ నేమ్ టెక్స్ట్ చేసి కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. కలర్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లో హెచ్డిఆర్1 సెలెక్ట్ చేసుకొని సెకండ్ 120 పెట్టుకోండి. సెకండ్ 1 అంతే 20 పెట్టుకొని రైట్ మీద క్లిక్ చేసుకోండి. రైట్ మీద క్లిక్ చేసుకొని ఫోటో అయితే సేవ్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఫోటో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక గ్యాలరీలోకి వెళ్ళండి. నెక్స్ట్ గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీలో నుంచి డైరెక్ట్గా మీకు స్నాప్సీడ్కి అయితే షేర్ చేయండి. స్నాప్సీడ్లో ఫస్ట్ వన్ లెట్స్ ఎడిట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంతే గైస్, డన్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా హెచ్డి ఉంటుంది. ఫస్ట్ చూసుకోవచ్చు ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీకు ఇలా ఆల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఆల్ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను. లేకపోతే టోటల్ ఎడిట్ చేసుకొని ఓన్లీ మీ ఫోటో యాడ్ చేసుకునేటట్టు అయినా మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ కావాలంటే ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్స్ చూసి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. గైస్ మీరైతే కామెంట్ చేయండి. మీకు ఫుల్ టోటల్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఫస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.